స్లైస్డ్ ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, మిన్స్డ్ గార్లిక్, నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి కర్రీ లీవ్స్, అదేవిధంగా పొనగంటి ఆకు మనం హాఫ్ అన్ అవర్ బిఫోర్గా నీట్గా ఫిల్టర్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి మూంగ్ దాల్. ఈ విధంగా మేజర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. అన్ని కూరల్లోకి ఆవాలు, జీలకర్ర, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కామనే కదండి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను, రెసిపీ నేమ్ చెప్పలేదు. అది మీరు కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. పప్పు ఉడికించుకుందామండి. నేను లో ఫ్లేమ్లో కుక్ చేస్తానండి. పప్పు ఉడకాలి, కానీ మ్యాషీగా అవ్వద్దండి, దాని షేప్ అవుట్ కావద్దు పెసరపప్పు. ఇప్పుడు ఇది కుక్ చేసుకుందాం. అదేవిధంగా మనం ఆనియన్ పోపు వేసుకుందామండి కర్రీకి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ మస్టర్డ్ సీడ్స్ వేసుకుందాం. నెక్స్ట్ క్యూమిన్, వీటిలో కూడా రాళ్ళు ఉంటాయండి, ఫిల్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్ వేసుకుందామండి. రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నామండి. కర్రీ లీవ్స్ వేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందామండి. మీకు ఇష్టం ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, లేకపోతే మిన్స్డ్ గార్లిక్ ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. బాగా కలుపుకొని మంచిగా ట్రాన్స్లూజెంట్ అయ్యే వరకు కుక్ చేసుకుందామండి. ఆనియన్స్ బాటంకి వచ్చేసిందండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దామండి. ఆనియన్ ఉడికింది కదా, దీనికి సాల్ట్ యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేద్దామండి. నేను ఒక 1/4 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసానండి. ఇంగువ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ ఆనియన్ ఉడికిన తర్వాతనే ఇంగువ వేయండి, ఇంగువ ముందే వేస్తే ఉడకదండి. పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ఇంగువ యాడ్ చేస్తాం. ఒక స్పూన్ చిన్న చిల్లీ పౌడర్ వేస్తామండి. ఆకు 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. మీ ఇష్టం ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే అలానే యాడ్ చేసుకోవచ్చు. ఇలానే వేసుకుంటే ఆకులు పొడుగా కనిపిస్తుంది కాబట్టి కట్ చేసుకుంటే మనకు కర్రీ మంచి కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు దీనికి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకును దీంట్లో యాడ్ చేద్దామండి. రఫ్గా చాప్ చేశానండి, మీకు ఇష్టం ఉంటే అలానే యాడ్ చేసుకోవచ్చు. కడిగి చాప్ చేయకుండా చాప్ చేస్తే కొంచెం మంచిగా కలిసిపోతుంది కర్రీ. చూడడానికి లుక్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. తినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. దీన్ని మూత ఉంచి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఉడికిందండి. ఇంకొంచెం పలుకుగా ఉన్నా సరే మనం ఆకు ఉడికిన తర్వాత ఈ పప్పుని యాడ్ చేద్దామండి. ఆకు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొక 2 to 3 మినిట్స్ ఉడికితే పప్పు యాడ్ చేద్దాం. సాల్ట్ నేను ఒకటేసారి వేసానండి, సరిపోతుంది, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేస్తే సరిపోతుందండి. కూర బాగా ఉడికి దగ్గర పడిందండి. ఇప్పుడు ఇంట్లో పప్పు కలిపేద్దాం. మీకు ఇష్టం ఉంటే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి కట్ చేసి, లేదు మనకు పొడి కూరలాగా ఉండాలి, పులుపు అవసరం లేదు అనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కాస్త 2 కలిసి ఉడికిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మిక్స్ అయిందండి మంచిగా. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేసుకుందాం. జీలకర్ర పొడి కొద్దిగానే ఉంది, మొత్తం వేసేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి కూర క్వాంటిటీని బట్టి. ధనియాల పొడి కూడా వేసాను కదా, కలుపుదాం. ఫైనల్ మిక్సింగ్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ స్టైల్లో దీన్ని ఇంకా మాడిఫై చేసుకొని, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేసుకొని, నాకు మీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఏమేమి యాడ్ చేశారు, ఏం మాడిఫై చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను మీ పేరు మీద నేను ప్రజెంట్ చేస్తానండి. ఓకే అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.